అఖండ గౌతమి నదీ తీరమున శ్రీ మహావిష్ణువు గోచి అనేక వేల సంవత్సరములు తపస్సు చేసిరి. వారి తపస్సునకు మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించి ఏదైనా వరమును కోరుకొనుమనెను. అంత ఆమునులు రాబోవు కాలమునందు యుగ ధర్మమును అనుసరించి అల్పాయుష్కులు అల్పాజ్ఞానులు అయిన మానవులు భగవంతుడైన మిమ్మును మరచి చరించుతారు. కావున మాకు దర్శనమును ఇచ్చిన ఈ రూపముతోనే శాశ్వతముగా నెలకొనవలసినదిగా కోరిరి. అంతటా శ్రీ మహావిష్ణువు అట్లేనని వరమొసగెను. స్వామి వారి యొక్క మూర్తి నుండి 9 కళలను తీసి గోదావరి గౌతమి నది తీరమున 9 క్షేత్రములను ఒక్కొక్క చోట ఒక్కొక్క కళను ఒక్కొక్క ముద్రతో ప్రతిష్ఠించిరి. మునిజనులు అర్థించగా వచ్చిన స్వరూపము కనుక జనార్దనుడు అని పేరు వచ్చినది. జనుల యొక్క కోర్కెలను తీర్చు స్వామి కనుక జనార్దన స్వామి అను అర్థము కూడా కలదు. మడికి గ్రామంలో సుదర్శన ముద్రతో మునులు ప్రతిష్ఠించినారు. నారదాది మునులు స్నానమాచరించిన అప్పటి రేవును బ్రాహ్మణ రేవు అని అంటారు. బ్రాహ్మణ రేవు దేవాలయమునకు సమీపమున కలదు. శ్రీ మహావిష్ణువు శంఖ చక్రములు ధరించి ఉంటాయి. వారు ధరించిన చక్రాయుధము సుదర్శనయు అంటారు. సుదర్శన చక్రము ప్రతి దేవాలయమునందును